మామ ఇక ఇప్పుడు ఎక్కడ చూడు ఐబొమ్మ రవినే న్యూస్ అయితే ఇమ్మడి రవి అనేటన్న ఐబొమ్మని నడిపిండు ఇక కరేబియన్ దీవులలో ఉండి అయితే ఈ అన్న తెలుగైననేనట కానీ ఇక అన్నకు మామూలు జీవితం నచ్చదు కదా అందుకే గట్లా చేసిండు ఇక ఈ మధ్య మూవీలు సినిమాలు బాగా పైరసీలు అవుతున్నాయి కోట్లు పెట్టి మేము సినిమాలు తీస్తా అంటే ఈ పైరసీల వల్ల మాకు నష్టాలు వస్తాయి అని సినిమా పెద్దలందరూ కేసులు వేసిర్రు అయితే మూవీ రూల్స్ అని కొన్ని ఉంటాయి ఇక పైరసీ చేసి సినిమాలను అప్లోడ్ చేస్తారు హెచ్డి ప్రింట్లా ఆ ఓనర్లను అరెస్ట్ చేస్తే అన్న ఊకుండక ఇక మీరు వాళ్ళనైతే అరెస్ట్ చేసిళ్ళు నా ఐబొమ్మ జోలికి రాకుర్రి అత్తే సెలబ్రిటీలు పొలిటీషియన్స్ అందరి వ్యక్తిగత వీడియోలు బయట పెడతా అని చెప్పే సవాల్ చేసినాక పోలీసులు ఇక దాన్ని మస్తు సీరియస్గా తీసుకొని ఇమ్మడి రవి అనే అన్నని అరెస్ట్ చేసిర్రు అయితే ఇక మన నెట్ అన్నలు కామెంట్లు తీరు పెడుతున్నారు కదా పెద్ద పెద్ద థియేటర్లకు మాల్లకు పోయి సినిమాలు చూడలేని వాళ్ళకు ఈ అన్న దేవుడు ఐబొమ్మలే మేము సినిమాలు చూసినాం ఆ అన్న మా దేవుడు అనుకుంటే కామెంట్లు పెడుతున్నారు కదా గమ్మతేమున్నది ఆగో ఇక పైరస్ అంటే తప్పే కదా నువ్వు ఇక దీని మీద మీ ఫీలింగ్ ఏంటిది